జీరో ఫీజ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా 100% ఫ్రీ సీట్ సాధించండి. సార్ కెరియర్లో గ్యాప్ వచ్చిన వాళ్ళు అలాగే నాన్ ఐటీ టు ఐటీ మూవ్ అవ్వాలనుకున్న వాళ్ళకి రైట్ స్కిల్ రైట్ కోర్స్ నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్. అండ్ బిగినర్స్ కాబట్టి వీళ్ళకంత కోడింగ్ నాలెడ్జ్ కూడా ఉండదు కాబట్టి ప్రోగ్రామింగ్ స్కిల్స్ కూడా ఉండవు కాబట్టి ఎలా స్టార్ట్ చేయాలి వీళ్ళు? కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా చాలా స్ట్రగుల్ అవుతారండి. అంటే వాళ్ళ పాపం వాళ్ళ గ్రూప్స్లో ప్రిపేర్ అయి ఉంటారు, లేకపోతే ఎస్ఐ కోచింగ్కి వెళ్ళి ఉంటారు, లేకపోతే సివిల్స్కి ప్రిపేర్ అవ్వడం, లేకపోతే వాళ్ళు వేరే యూఎస్ వెళ్దాం ఉంటారు. రీజన్స్ ఏదైనా సరే కెరీర్ గ్యాప్ వచ్చి ఉంటుంది. లేదా నాన్ ఐటీలో చిన్న శాలరీ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏజ్ పెరిగే కొద్దీ ఆ శాలరీ కాదు, నేను కొంచెం మంచిగా గ్రో అవ్వాలనే ఒక థాట్ ఉంటుంది. ఈ కెరీర్ గ్యాప్ అలాగే ఈ నాన్ ఐటీ టు ఐటీకి వెళ్ళే వాళ్ళు చెయ్యకూడని మిస్టేక్స్ చెప్తాను కొన్ని. ఒకటి, ఏది ట్రెండింగ్ కోర్స్ అది నేర్చేసుకుంటారు వెళ్ళి. ట్రెండింగ్ కోర్సుల్లో జాబులు తర్వాత వస్తాయి, ఇప్పుడు ఉండవు. ఇప్పుడు ప్రజెంట్ దేనికి జాబ్స్ ఉన్నాయో తెలుసుకోవాలి వాళ్ళు. సో ట్రెండింగ్ కోర్సులు వెనకాల పరిగెత్తితే ట్రెండింగ్ కోర్సులు ఎవరికి సెట్ అవుతాయి? వర్కింగ్ ప్రొఫెషనల్స్ లేదా ఫ్రెషర్స్కి, స్టార్టప్స్ హైర్ చేస్తాయి. కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా ట్రెండింగ్ కోర్సెస్ కంటే కూడా ఏ కోర్సెస్ మీద, ఏ స్కిల్స్ మీద జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయో తెలుసుకోవాలి. ఇది ఫస్ట్ది. సో ట్రెండింగ్ కోర్సులు మాత్రమే నేర్చుకోకండి, రియల్గా మీకు దేని మీద జాబ్ వస్తుందో తెలుసుకోవాలి. రెండు, వీళ్ళు చేయకూడదు ఇంకో మిస్టేక్ ఏంటి అంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ అవటం. అంటే ఎవడో జాబ్ ఇచ్చేస్తాడు ఫ్రెండ్, లేకపోతే ఎవడో ఇంకొకడు నాకు హెల్ప్ చేసేస్తాడు ఇంటర్వ్యూలో, అదంతా వర్కౌట్ అవ్వదు. అది ఎక్కడో 100లో ఒకళ్ళకి. దానికంటే కూడా ఏదైనా ఒక సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుని ఆ సబ్జెక్ట్, ఇప్పుడు ఫ్రెషర్కి 10 రకాలు తెలియాలి, కానీ ఒక కెరీర్ గ్యాప్ వచ్చిన వాడు లేకపోతే నాన్ ఐటీ నుంచి ఐటీకి వెళ్ళే వాడికి ఒక్క సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుని దానిలో డెప్త్ నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తను సైబర్ సెక్యూరిటీ సెలెక్ట్ చేస్తున్నాడు అనుకోండి, సైబర్ సెక్యూరిటీలో డెప్త్ నాలెడ్జ్ చాలా ఇన్డెప్త్గా నేర్చుకోవాలి. సో అది ఇంపార్టెంట్. థర్డ్ వన్, ఈజీ కోర్సెస్ సెలెక్ట్ చేసుకోండి. అంటే ఎప్పుడైతే కెరీర్ గ్యాప్ వస్తుందో వాళ్ళు ఆల్రెడీ చాలా స్ట్రగుల్ అయి ఉంటారు. ఇప్పుడు మళ్ళీ చాలా టఫ్ ఉండే కోర్సెస్ సెలెక్ట్ చేసుకుంటే సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. వాళ్ళు మళ్ళీ 1 year పడుతుంది, టైం వేస్ట్ అయిపోతుంది, ఉంటాయి. చాలా మంది అదే మిస్టేక్ అది. సో ఈజీ కోర్సెస్ తెలుసుకోవాలి, చేయాలి. ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి మంచిగా వీళ్ళు పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలి. అంటే ప్రాజెక్ట్స్ చేయాలి. కెరీర్ గ్యాప్తో ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు వాడు చాలా ప్రాజెక్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఫ్రెషర్ ఇంటర్వ్యూ వేరు, కెరీర్ గ్యాప్ ఇంటర్వ్యూ వేరు, వర్కింగ్ చేసే వాళ్ళ ఇంటర్వ్యూ వేరు. సో ఆ కెరీర్ గ్యాప్ వాళ్ళని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి అన్ని ప్రాజెక్ట్ ఓరియంటెడ్. అంటే మీరు ఏం ఛాలెంజెస్ ఫేస్ చేశారు, మీ ప్రాజెక్ట్లో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఎలా ఓవర్కమ్ చేశారు, ఎవ్రీథింగ్ ఇది సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఆ సినారియో బేస్డ్ క్వశ్చన్స్లో వీళ్ళు ఆన్సర్ చేయాలి. అది ఫోర్త్ పాయింట్. ఫిఫ్త్ వన్ ఏంటి అంటే అసలు పాజిటివ్ థింకింగ్తో ఉండాలి. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే 4 రోజులు వస్తారు, 2 నెలలు వస్తారు, టైం పడుతుంది, పేషెన్స్ అవసరం. ఇప్పుడు చాలామంది నన్ను అడిగేది ఏంటంటే, సార్ నేను ఎస్ఐ కోచింగ్ కోసం 4 ఏళ్ళు వేస్ట్ చేశాను, ఇప్పుడు నాకు 2 monthsలో జాబ్ రావాలి. అది ఎలా వద్దండి, అట్లా అవ్వదు కదా. అంటే ఇప్పుడు ఐటీ ఇంటర్వ్యూ అంటే ఇప్పుడు ఐటీ ఇంటర్వ్యూ అనేది చాలా టఫ్గానే ఉంటుంది. అంటే ఇప్పుడు జాబ్స్ ఇంకా టఫ్ ఉన్నాయి ఒకప్పుడుతో పోల్చుకుంటే. కాబట్టి ఇక్కడ కూడా టైం పెట్టాలి, కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వాలి, పేషెన్స్ ఉండాలి, మాక్ ఇంటర్వ్యూస్ ప్రాక్టీస్ చేయాలి, ఒక 10-15 ఇంటర్వ్యూలకి వెళ్ళి ఫెయిల్ అవ్వాలి. ఈ సైకిల్ అంతా చూస్తే కానీ వాళ్ళకి జాబ్ వస్తుంది. అండ్ మంచి ఫ్యాకల్టీ ఉండాలి, ప్రాజెక్టులు చేయాలి, రియల్ టైంలో టీచ్ చేయాలి, ఇవన్నీ కూడా కామన్ థింగ్స్. సో ఎవరైనా సరే కెరీర్ గ్యాప్ పర్ నాన్ ఐటీ వాళ్ళు ఐటీలోకి వెళ్ళాలి అనుకుంటే మీకోసం క్వాలిటీ థాట్లో ప్రతి సాటర్డే ఫ్రీ కెరీర్ గైడెన్స్ సెషన్ పెట్టడం జరుగుతుంది. మీకు ఏ కోర్స్ నేర్చుకుంటే బాగుంటుంది, అది ఎలా నేర్చుకోవాలి, ఏం చేస్తే మీకు ప్లేస్మెంట్ వస్తుంది, మీ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా అర్థం చేసుకుని క్వాలిటీ దాటుకున్న 17 years ఆఫ్ ఐటీ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్లో మేము చూసిన సక్సెస్ స్టోరీస్ మీతో షేర్ చేయడం జరుగుతుంది. ఇది పూర్తిగా ఫ్రీ కెరీర్ గైడెన్స్ ఉంటుంది. మీరు ఆన్లైన్లో అటెండ్ అవ్వచ్చు, ఆఫ్లైన్లో అటెండ్ అవ్వచ్చు. సో దీని గురించి ఈ వీడియో వచ్చిన నెంబర్కి కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకుని డిస్కస్ చేయండి. రైట్ సార్, థ్యాంక్ యూ.